ఆంధ్రప్రదేశ్లోని సముద్ర తీరం అభివృద్ధికి సమగ్ర విజన్ ప్లాన్ తయారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఏపీలో ఆక్వా కల్చర్ అభివృద్ధి చేశామని, రొయ్యలు, చేపల సాగు ఎగుమతుల్లో ఏపీ నెంబర్ 1 స్థానంలో ఉందన్నారు. సీవీడ్ అభివృద్ధి, మార్కెటింగ్ లాంటి అంశాలపై కూడా పరిశీలించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు యువ నాయకత్వాన్ని పెంపొందించడానికి సరైన వేదిక అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న బలమైన నాయకత్వాన్ని, జన సైనికులను, వీర మహిళలను మరియు పార్టీ సభ్యులను పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములను చేసేందుకు ఒక స్పష్టమైన రూట్ మ్యాప్ ను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు ఐకానిక్ టవర్స్, అధికారుల నివాసాల నిర్మాణాలు రాత్రింబవళ్లు శరవేగంగా సాగుతున్నాయని మంత్రి నారాయణ వెల్లడించారు. వైసీపీ నేతలు అమరావతి నిర్మాణ వ్యయాల గురించి మాట్లాడేటప్పుడు పూర్తి డేటాతో రావాలని సవాల్ చేశారు. వైసీపీ నేతలు ఇవే అర్థం లేని ఆరోపణలు కొనసాగిస్తే ప్రజలు ఇప్పటికే వారిని తిరస్కరించారని, రాబోయే రోజుల్లో ఆ పార్టీ మరింత దెబ్బతినటం ఖాయమని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక సీఎం చంద్రబాబు నాయుడుపై అక్కసుతో జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. ఏ రాష్ట్రానికి లేని ప్రతిపక్ష నేత ఏపీకి ఉన్నారని, అసెంబ్లీకి రాకుండా ఏడాదికి 10 సార్లు ప్రెస్ మీట్లు పెడుతుంటారని ఎద్దేవా చేశారు. జగన్ తాత, తండ్రి మరణాలకు సీఎం చంద్రబాబుకు సంబంధమేమిటో చెప్పాలని నిలదీశారు. చల్లని రూపాయిగా మారిన జగన్ను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఎన్టీఆర్ పోలీస్ కాకి స్టూడియో అనే వినూత్న కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ప్రారంభించారు. సాంకేతికత ముసుగులో సైబర్ నేరగాళ్లు రోజుకో రకమైన మోసాలకు పాల్పడుతున్న తరుణంలో నేరం జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందే ప్రజలను అప్రమత్తం చేయడమే లక్ష్యంగా ఈ స్టూడియోను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ బాబు మాట్లాడుతూ సమాజంలో సైబర్ భద్రత, మహిళలు మరియు పిల్లల రక్షణతో పాటు రోడ్డు భద్రతపై ప్రజల్లో బాధ్యతాయుతమైన అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పోలీసింగ్ లో సాంకేతికతను జోడించి నేరాలను అరికట్టే దిశగా ఇది విప్లవాత్మక అడుగు అని ఆయన పేర్కొన్నారు. నగరంలోని ఎస్ఎస్ కన్వెన్షన్ లో మే 26 నుండి 28 వరకు 3 రోజుల పాటు కనెక్ట్ ఏపీ 5వ ఎక్స్పో అండ్ టెక్ సెమినార్స్ 2026 జరగనుందని నిర్వాహకులు కృష్ణ బండారు వెల్లడించారు. ఈ ప్రదర్శనను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ప్రారంభిస్తారని తెలిపారు. యువ పారిశ్రామికవేత్తలకు మరియు స్టార్టప్ కంపెనీలకు ఇది ఒక గొప్ప అవకాశమని, ఈ ఎగ్జిబిషన్ ను యువత, కేబుల్ ఆపరేటర్లు మరియు సాంకేతిక ప్రియులు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. ఆదివారం సాయంత్రం విజయవాడలో అకస్మాత్తుగా వీచిన గాలివాన వల్ల నష్టపోయిన ఇళ్ల బాధితులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చేయటమే కాకుండా తాను వ్యక్తిగతంగా కూడా అండగా ఉంటానని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ బాధితులకు భరోసా కల్పించారు. నిత్యావసరాలను వెంటనే అందజేసేలా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన సిబ్బందిని ఆదేశించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత పేర్ని నాని మండిపడ్డారు. ముఖ్యంగా మెగా డిఎస్సీని దగా డిఎస్సీగా అభివర్ణిస్తూ మెరిట్ జాబితా ప్రకటించకుండా పరీక్షలు నిర్వహించడం వెనుక పెద్ద స్కామ్ ఉందని ఆరోపించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజధాని పేరుతో రైతులను వంచారని, అమరావతిని రాష్ట్రానికి ఒక గుది బండగా మార్చారని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తూ పరిశ్రమల పేరుతో భూములు దోచుకుంటున్నారని, లోకేష్ ప్రకటిస్తున్న రూపాయికే ఎకరం విధానంలో బాధ్యత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్రాల్లో ఉన్నది డబుల్ ఇంజన్ సర్కార్ అయినప్పటికీ ధరల పెరుగుదలపై ఒకరిపై ఒకరు సాకులు చెప్పుకుంటున్నారని, జనాన్ని తాకట్టు పెట్టి అప్పులు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ప్రజల నుండి వచ్చే ప్రతి ఫిర్యాదును బాధ్యతగా స్వీకరించి క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత పరిష్కారం అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. మున్సిపల్ సేవల కోసం రూపొందించిన పురమిత్ర యాప్లో నమోదవుతున్న ఫిర్యాదులను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పారదర్శకంగా, సమర్థవంతంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడాన్ని
సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ఇటీవల ఇంధన ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వం మళ్లీ మరో 2 సార్లు ధరలు పెంచి ప్రజలపై అదనపు భారం మోపిందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువగా ఉన్నప్పుడు ధరలు తగ్గించకుండా ఇప్పుడు స్వల్ప పెరుగుదలకే భారీగా పెంచడం అన్యాయమని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలతో పాటు ఎరువులు, విత్తనాల ధరలు కూడా పెరగడంతో సామాన్యులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రజా సంక్షేమంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించిన కె రామకృష్ణ వెంటనే పెంచిన ఇంధన ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గత 26 ఏళ్లుగా ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రగతిశీల ఆటో కార్మికుల సంఘం రాజీలేని పోరాటం కొనసాగిస్తుందని ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ తెలిపారు. ఈ నెల 28వ తేదీన విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో సంఘం నగర 10వ మహాసభను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మహాసభలో ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై విస్తృతంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయాలు తీసుకోనున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. ఆటో కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం వెంటనే స్పష్టమైన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరింది. నిన్న కృష్ణా జిల్లా కంకిపాడు, పెనమలూరు గరిష్ట ఉష్ణోగ్రతలు 48.1 డిగ్రీలు, బాపట్ల జిల్లా కూచినపూడిలో 46.4 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విజయవాడ గొల్లపూడి కమర్షియల్ కాంప్లెక్స్ లో గత 8 రోజులుగా కొనసాగుతున్న ముఠా కార్మికుల సమ్మె విజయవంతమైందని ముఠా వర్కర్స్ యూనియన్ నాయకులు స్పష్టం చేశారు. రూపాయికి 28 పైసల చొప్పున కూలీ రేట్లు పెంచేలా ఒప్పందం కుదిరిందన్నారు. ఈ విజయం నగరంలోని సుమారు 15,000 మంది ముఠా కార్మికులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.